హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో బ్లౌజ్ అయితే చూసారు కదా, కటింగ్ వీడియో అయితే చూసారు కదండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్ గా పైపింగ్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది క్లియర్ గా అయితే చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ అండి, ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి బోట్ నెక్ విత్ 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్ అండి. చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డైమండ్ షేప్ అయితే వచ్చిందండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలాగా షేప్ బెల్ట్ అయితే వచ్చింది. ఎక్కడ కూడా ఖర్చులు అనేవి బయటికి రాకుండా ఎంత నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేసిందో చూడండి. చాలా సింపుల్ గా ఈజీగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనకు స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూడండి. ఫస్ట్ మనకి బ్యాక్ పార్ట్ అనేది నెక్ అనేది కటింగ్ వీడియోలో అయితే కట్ చేయలేదండి, ఇప్పుడైతే కట్ చేశాను చూడండి. ఇలాగా మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ని తీసుకొని మనకి జాయింట్ వేసేసుకోవాలన్నమాట. లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కూడా జాయింట్ అనేది వేసేసుకోండి. జాయింట్ వేసుకునేటప్పుడు కొంచెం దూరం కుట్ట అనేది పెట్టుకొని జాయింట్ వేసేసుకోండి, ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది జాయింట్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దాన్ని మొత్తం కట్ చేసేయండి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న దాన్ని మొత్తం కూడా నీట్ గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత డాట్స్ అయితే వేసుకోవాలండి. బ్యాక్ సైడ్ డాట్స్ చూడండి, ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇలాగే నీట్ గా చుట్టూ కట్ చేసుకోండి. మధ్యలో ఉన్న షేప్ కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలాగా సగానికి మలుచుకొని కరెక్ట్ గా షోల్డర్ కి మధ్యలో ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకొని మనం ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఇప్పుడు దానికి 4 ఇంచెస్ ఉండేలా, లేదంటే 4.5 ఉండేలా బ్యాక్ సైడ్ డాట్ అయితే వేసుకోండి. ఒకవేళ మీరు కొలతలతో ఇబ్బంది పడుతుంటే నా మిషన్ కి చూడండి, బ్లాక్ కలర్ది అయితే ఉంటుంది కదా, ఏ మిషన్ కైనా ఉంటుందండి. ఇలాగా దీని ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడవు వేసేసుకోండి. అర్థమైంది కదా. ఇప్పుడు నా మిషన్కి అయితే బ్లాక్ కలర్ ఉంది కదండి, మనకి మిషన్ వచ్చేసి దానికి ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడవు అయితే వేసేసుకోండి. ఇది పక్కా కొలత అండి. ఒకవేళ మీరు కొలతతో వేసుకోవాలనుకుంటే 4.5 ఉండేలా చూసుకొని వేసుకోండి. ఇలా బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే పక్కన పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకొని మిగతా పార్ట్స్ అన్నీ కూడా జాయింట్ అనేది వేసేసుకోండి. ఫస్ట్ లైనింగ్ అయితే అన్ని జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను కరెక్ట్గా జాయింట్ వేసేసుకొని ఇలా డాట్స్ అయితే వేసేస్తున్నానండి. ఈ డాట్ పొడవు వచ్చేసి 2 ఇంచులు ఉండేలా డాట్ అనేది వేసేసుకోండి. మెయిన్ డాట్ వచ్చేసి చూడండి, టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా, ఈ టక్స్ అనేవి కరెక్ట్గా ఇలా పట్టేసుకొని స్ట్రేట్గా ఇలా క్రాస్గా స్ట్రేట్గా ఉండేలా ఇలా డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇంకొక డాట్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఈ డాట్కి స్ట్రేట్గా ఇంకొక డాట్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలాగా 3 డాట్స్ అయితే వేసేసుకోవాలండి. వేసేసుకుంటే మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో చూడండి షేప్ అనేది. చూడండి, ఇలాగే ఇంకొక పీస్ ఉంటుంది కదా, రెండవ దానికి కూడా సేమ్ ఇలాగే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది షేప్ అనేది. మనకి నీట్గా చాలా బాగుంటుందండి ఫిట్టింగ్ అయితే. ఒకసారి కనుక ఇలాగా ట్రై చేయండి. కటింగ్ వీడియో లింక్ అయితే కింద ఇస్తాను చూడండి, ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని. ఓకేనా. రెండో పార్ట్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకొని మీరు డాట్స్ అనేవి వేసేసుకోండి. తర్వాత షేప్ బెల్ట్ అయితే కుడుతున్నాను చూడండి. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కూడా కింద లింక్ ఇస్తాను చూడండి. ఓకేనా. ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్స్ అయితే ఇది స్టిచ్ చేసుకోవాలండి. షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసేసుకున్న తర్వాత ఈ రెండు వెంటనే అనమాట స్టెప్ బై స్టెప్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము, నీట్గా ఫాస్ట్గా అయిపోతుంది బ్లౌజ్ అనేది. ఇలాగ షేప్ బెల్ట్ మనకి ఫ్రంట్ సైడ్ అనేది చెక్ చేసుకోండి. నేను టక్స్ ఇచ్చాను చూడండి, ఫ్రంట్ సైడ్ అని గుర్తుండడం కోసము. అలా టక్స్ ఇచ్చుకుంటే మనకి ఫ్రంట్ అనేది ఈజీగా గుర్తుంటుందండి. ఇలా ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో, నేనైతే 1/2 ఇంచ్ అయితే పెట్టానండి. 1/2 ఇంచ్ ఖర్చుతోనే ఇలాగా కుట్ట అనేది వేసేస్తున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ మొత్తంను లైనింగ్ అయితే కనపడుతుంది కదండి, ఈ లైనింగ్ లో మధ్యలోకి క్లాత్ అంతా ఫోల్డ్ చేసుకొని ఏదైతే కింద లైనింగ్ ఉందో ఆ లైనింగ్ కి ఇప్పుడు మనం వేసిన కుట్ట అనేది కలుపుకొని ఇలా కుట్ట అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇలా కుట్ట అయితే వేసేసుకోవాలి. ఇదైతే షేప్ బెల్ట్ జాయింట్ అండి, చాలా ఈజీ అండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే అర్థమవుతుంది. ఇలాగా ఇలా వేసేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ని పట్టుకొని లాగారంటే మీరు నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి, మనకి ఎక్కడ కూడా ఖర్చులు అనేవి కనబడవు, బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఓకేనా. చూడండి, ఇలాగా దీనికి వెంటనే ఉక్సులు పట్టి అనమాట.
ఉక్సులు పట్టి అయితే వేసేస్తున్నాను చూడండి. మనకి బ్యాక్ సైడ్ నెక్ అనేది కట్ చేసుకుంటాం కదా లైనింగ్ పీస్లో, దాన్ని మధ్యలోకి కట్ చేసుకుంటే మనకి 2 ఇంచెస్ క్లాత్ అయితే వస్తుందండి. ఆ 2 ఇంచెస్ క్లాత్ని ఇలాగా సగానికి మలుచుకొని 1 ఇంచ్ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఉక్సులు పట్టికి 1 ఇంచ్ ఉండేలా చూసుకొని ఇలాగా కుట్ట అనేది వేసేసుకోవాలి. మిగతా క్లాత్ని అంతా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టు వేసేసుకోండి. చివరికి కుట్టు అనేది వేసేసుకోండి. ఇంతే, చూసారా ఉక్సులు పట్టి అనేది రెడీ అయిపోయింది. సేమ్ ఇప్పుడు కాజా పట్టి కూడా ఫ్రంట్ ఇంకొక పార్ట్ కూడా ఇలాగే రెడీ చేసేసుకోండి. రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టి కూడా సేమ్ ఇలాగేనమాట. మనకి 2 ఇంచెస్ లైనింగ్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలండి. మెయిన్ క్లాత్ తీసుకొని కాజా పట్టి అయితే కుట్టుకోవాలి. చూడండి, మనం కోణం గుర్తు అనేది ఎందుకు ఇచ్చుకుంటామండి, మనకి మన కటింగ్లో మెయిన్ ఇదేనండి. ఖర్చు అనేది ఎక్కడ కూడా బయటికి కనిపించదనమాట. మొత్తం లోడింగ్ లాగా వచ్చేస్తుందండి. షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు అయితే కనపడదు. ఇప్పుడు మిగతా క్లాత్ని అంతా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని మనం ఇప్పుడు ఏదైతే జాయింట్ వేసుకున్నామో ఆ కుట్టు మీదనే పెట్టేసుకొని ఇలాగా కుట్టు అనేది వేసేసుకోవాలి. తర్వాత మధ్యలో నుంచి క్లాత్ అనేది లాగామంటే మనకి నీట్గా వచ్చేస్తుందండి. ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. పైనుంచి మనకి నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. మనం ఫిట్టింగ్తో పాటు ఫినిషింగ్ కూడా ఇస్తే కస్టమర్కి ఓకేనా, నీట్గా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. చూడండి, ఖర్చులు అనేవి మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇలాగా. దీనికి కాజా పట్టి వచ్చేసి చూడండి 2 ఇంచెస్ విడుతుండేలా చూసుకోండి. 2 ఇంచెస్ విడుతుండేలా చూసుకొని ఇలాగ మధ్యలో లైనింగ్ అయితే పెట్టుకోండి. మధ్యలో లైనింగ్ పెట్టుకొని అప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోండి. లైనింగ్ క్లాత్ వచ్చేసి 2 ఇంచెస్ విడుతుండేలా, పొడవు వచ్చేసి మనకి ఎంత కావాలో అంత తీసుకోండి. తీసుకొని ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కాజా పట్టి అయితే స్టిచ్ అయితే చేసుకోండి. మిగతా క్లాత్ అంతా లోపల వైపు ఫోల్డ్ చేసుకోండి. వెనక వైపు ఖర్చు మొత్తం కవర్ అయ్యేలా చూసుకొని ఫస్ట్ అయితే రఫ్ అనేది లాగాలండి. రఫ్ లాగిన తర్వాతనే స్టార్ట్ చేయాలి కుట్ట అనేది, లేదంటే ఊడిపోతుంది. ఇలాగా పక్కనే ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి. సో నేనైతే కాళ్ళతోనే తొక్కుతున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుందండి స్టిచ్చింగ్ అయితే. అదే మోటార్ అనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చూడండి, ఇలాగా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ కొంచెం అయితే కట్ చేసేయండి. లేదంటే మీరు ఆది బ్లౌజ్ తీసుకొని ఇలాగ ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, కొంచెమే ఎక్స్ట్రా వచ్చింది, అది మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుందండి పైపింగ్ వేసుకోవడానికి. కాకపోతే నెక్ అనేది షేప్ కరెక్ట్గా రావడం కోసం చూడండి లైట్గా కొంచెం అనేది ఇలా చూసుకొని లైట్గా కట్ చేసుకోవాలన్నమాట రౌండ్ షేప్ కోసం. ఇలా చూడండి, ఇప్పుడు షేప్ అనేది మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షోల్డర్స్ అయితే జాయింట్ అనేది వేసేసుకోవాలండి. చూడండి, మనకి షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు అనేది కనపడకుండా ఎంత నీట్గా వచ్చేసిందో. ఓకేనా, ఇప్పుడు 2 షోల్డర్స్ కూడా జాయింట్ అనేది వేసేసుకోండి. ఇటు సైడ్ షోల్డర్ అనేది జాయింట్ వేసేసుకోండి. మెయిన్ క్లాత్లు 2 కింది వైపుకు ఉండాలి, లైనింగ్ క్లాత్ అనేది పైన వైపుకు ఉండాలి. ఇలాగ 2 కూడా షోల్డర్స్ అనేవి జాయింట్ వేసేసుకోవాలండి. జాయింట్ వేసేసుకున్న తర్వాత పైపింగ్ అయితే వేసుకోవాలండి. పైపింగ్ కోసము 1 ఇంచ్ క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఏదైతే పైపింగ్ వేద్దాం అనుకుంటున్నారో ఆ క్లాత్ అయితే 1 ఇంచ్ ఉండేలా చూసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి కొంచెం ఒక 1/2 ఇంచ్ మందం మలిచి కుట్టు అనేది వేసేసుకోండి. 1/2 ఇంచ్ మందం మలిచి కుట్టు వేసేసుకొని ఇంకొక సైడ్ వచ్చేసి మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం అయితే ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్ ఇలా రెడీ చేసేసుకోవాలన్నమాట. 1 ఇంచ్ క్లాత్ అనేది తీసుకొని ఒక సైడ్ మలిచి కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇంకొక సైడ్ వచ్చేసి చూడండి ఇలా మనం బ్లౌజ్కి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాము. సో క్లాత్ని ఎక్కడ కూడా లాగొద్దండి. మనకి మెయిన్ క్లాత్ అని లాగొద్దు, పైపింగ్ క్లాత్ 2 కూడా లాగకుండా నీట్గా అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కరెక్ట్ 1/2 ఇంచ్ ఖర్చుతోనే కుట్టుకుంటూ వెళ్ళండి. మనకి మిషన్కి పాదం అయితే ఉంటుంది కదా, ఈ పాదం మందం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మూలలు వచ్చిన దగ్గర సూది కిందికి దింపేసుకొని ఇలా క్లాత్ని తిప్పుకుంటూ నీట్గా కుట్టుకోండి. ఇక్కడ కార్నర్స్ వచ్చాయి కదా, కార్నర్స్ దగ్గర అయితే సూది అనేది కిందికి దింపుకోవాలండి. చిన్నగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని అక్కడికి వచ్చిన తర్వాత క్లాత్ అనేది కిందికి దింపుకోవాలన్నమాట. సూది కిందికి దింపుకున్న తర్వాతనే క్లాత్ని తిప్పాలి. అప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. చూడండి, ఇలాగా మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ
క్లాత్ అనేది కొంచెం ఫోల్డ్ చేసుకొని మళ్ళీ సూది కిందికి దింపుకొని మళ్ళీ తిప్పుకోవాలన్నమాట. క్లాత్ ఇలా తిప్పుకుంటూ ఇలా కుట్టామంటే నీట్గా వచ్చేస్తుందండి. మనకి మూలలు అనేవి కరెక్ట్గా తిరుగుతాయి. మనం ఏ షేప్ అయినా సరే డిజైన్ కుట్టేటప్పుడు ఇదే మెథడ్ ఫాలో అవ్వండి, మీకు పర్ఫెక్ట్ పైపింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఇంతకంటే ఈజీగా అయితే ఎక్కడ కూడా చెప్పరండి. చూడండి, మీకు ఒకసారి ట్రై చేయండి మీరు. ఇలా మూలలు వచ్చిన దగ్గర సూది అనేది కిందికి దింపుకొని క్లాత్ అనేది తిప్పుకోవాలి. ఓకేనా. కార్నర్స్ వచ్చిన దగ్గర మాత్రం చిన్నగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలాగే చివరి వరకు ఇదే మెథడ్ ట్రై చేస్తూ మొత్తం పావించు ఖర్చుతోనైతే కుట్టుకుంటూ రండి. తర్వాత మనకి ఎక్కడైతే రౌండ్స్ తిరుగుతుందో అక్కడ టక్స్ అయితే ఇవ్వాలండి. కంపల్సరీ టక్స్ అయితే ఇవ్వాలండి. మీరు పైపింగ్ వేసినా సరే, ఎమ్మింగ్ పట్టీ వేసినా సరే, కుట్టిన తర్వాత కంపల్సరీ టక్స్ అనేవి ఇవ్వాలి. టక్స్ ఇవ్వడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఏ షేప్ అయినా సరే, రౌండ్ షేప్ అయినా సరే, స్క్వేర్ షేప్ అయినా సరే, ఏదైనా సరే కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల. ఓకేనా. చూడండి, ఇక్కడైతే నేను మొత్తం ఎక్కడైతే మనకి టక్స్ ఇస్తే షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుందో అక్కడ టక్స్ ఇచ్చుకుంటూ కార్నర్స్ దగ్గర, రౌండ్స్ తిరిగే దగ్గర మొత్తం టక్స్ అనేవి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకేనా. టక్స్ ఇచ్చుకోవడం కోసం చూడండి, నా చేతిలో ఉంది కదా, ఇలాంటి కత్తెర అయితే యూజ్ చేయండి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. మనకి కుట్టిన కుట్ట అనేది కట్ అవ్వకుండా ఇలా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. స్టార్టింగ్లో ఇప్పుడు మనం ఏదైతే కుట్ట అనేది కుట్టామో దాని మీదనే థ్రెడ్ అనేది పెట్టుకొని నీట్గా మనకి థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంతే ఖర్చుతోని ఇలాగ నీట్గా కుట్టుకుంటూ రావాలండి. ఎక్కడ కూడా క్లాత్ అనేది లూజ్గా పట్టుకోవద్దు. పైపింగ్ క్లాత్ అనేది కొంచెం టైట్గానే పట్టుకోవాలి. మధ్యలో థ్రెడ్ అనేది పెట్టుకొని ఇలాగ మనకి థ్రెడ్ ఎంతైతే ఉంటుందో అంతే వచ్చేలా చూసుకుంటూ నీట్గా కుట్టుకోవాలండి. చూడండి, ఇక్కడైతే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. మనకి శారీ వచ్చేసి పింక్ కలర్ ఉందండి, అందుకోసం నేనైతే పింక్ కలర్ పైపింగ్ అయితే వేస్తున్నాను. సో మీరు ఏదైనా మీకు నచ్చిన కలర్ అనమాట, మీరు ఏదైతే పైపింగ్ వేయాలనుకుంటారో సేమ్ ప్రాసెస్ ఏ క్లాత్తోనైనా సరే సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఇలాగ చివరి వరకు వేసేసుకోండి. కార్నర్స్ వచ్చిన దగ్గర మాత్రం సూది కిందికి దింపుకొని మిగతా క్లాత్ అంతా లోపల వైపు తోసేసుకొని ఇలాగ నీట్గా కార్నర్ అనేది కరెక్ట్గా తిరిగేలా చూసుకుంటూ నీట్గా కుట్ట అనేది వేసేసుకోండి. ఇలాగ చూడండి, ఇలా కార్నర్ అనేది కరెక్ట్గా పట్టుకొని సూది అనేది కిందికి దింపుకొని క్లాత్ తిప్పుకోవాలన్నమాట. మొత్తం చివరి వరకు ఇదే ప్రాసెస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ప్రాసెస్ అండి. ఇలా చివరి వరకు కుట్ట అనేది వేసేసుకోండి. కుట్టు వేసేసుకున్న తర్వాత రివర్స్ చేసేసుకొని ఇంకొక కుట్టు పైనుంచి టాప్ స్టిచ్ అనమాట. ఇది మీరు ఇది కావాలంటే కుట్టు అయినా వేసేసుకోవచ్చు, లేదంటే ఎమ్మింగ్ కావాలంటే ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే కుట్టే వేసేస్తున్నాను. చూడండి, సో చాలా నీట్గా వస్తుందండి పైపింగ్ అనేది. 1 ఇంచ్ క్లాత్ తీసుకుంటే మనకి 12 నెంబర్ థ్రెడ్కి 1 ఇంచ్ క్లాత్ తీసుకుంటే సరిపోతుందండి. కొంచెం లావు థ్రెడ్ తీసుకున్నారనుకోండి ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 12 నెంబర్ థ్రెడ్ తీసుకున్నారంటే 1 ఇంచ్ క్లాతే సరిపోతుందండి. చూడండి, ఇక్కడైతే నేను వేస్తున్నాను కదా, ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మొత్తం చివరి వరకు ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. షేప్ అనేది ఎక్కడ కూడా ఖరాబ్ అవ్వకుండా నీట్గా సర్దుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయండి. చూడండి, ఇలాగా మొత్తం ఇలాగే కుట్ట అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ కూడా సేమ్ హ్యాండ్స్కి కింద పైపింగ్ అయితే వేసుకోవాలండి. ఓకేనా. హ్యాండ్స్ కూడా కింద పైపింగ్ అయితే వేసేసుకొని హ్యాండ్ జాయింట్ అయితే చేసుకోవాలి బ్లౌజ్కి. తర్వాత మనకి నడుము లూజ్ అనేది కొలుచుకొని మనకి నడుము లూజ్ ఎంత అయితే ఉంటుందో అంతా 4 భాగాలు చేసుకొని ఉక్సులు పట్టీ సైడు, కాజా పట్టీ సైడు, బ్యాక్ సైడ్ మొత్తం కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకొని మనం సైడ్ జాయింట్ చేసేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, మనకి హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలాగే పైపింగ్ వేసుకోవాలి. నడుముకి కింద కూడా వెనుక భాగం నడుముకి కూడా సేమ్ ఇదే మెథడ్ పైపింగ్ అయితే వేసేసుకొని సైడ్ జాయింట్ చేసుకున్నారంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. సో లుక్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ ఇది. చూడండి, ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతానండి. ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయొచ్చు. చూడండి, బ్లౌజ్ హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్లౌజ్కి అయితే హ్యాండ్ జాయింట్ అనేది వేసేసుకోండి. హ్యాండ్ జాయింట్ వేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకున్నారంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది.
సైడ్ జాయింట్ అనేది ఎలా చేసుకోవాలో నేనైతే చాలా వీడియోలలో చూపించానండి. చూడండి మనం సైడ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎలా అనిపించిందో చూడండి, ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.